హాయ్ అండి. ఇది సాటర్డే రివ్యూ మాత్రమే. సాటర్డేది ప్లస్ ఈరోజు జరిగేది కూడా కొంత నేను చెప్తాను. అదేవిధంగా రేపు మనకి నామినేషన్లో ఎవరు నామినేషన్లకు రాబోతారో ఆ అప్డేట్ కూడా కొంతవరకు ఇస్తాను మీకు. నా రివ్యూను ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం విన్నాక ఒకసారి వినడానికైతే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అంటే మనం నిన్న వచ్చేసి ఇమాన్యుయల్ గోల్డెన్ స్టార్ వచ్చింది. ఇమాన్యుయల్కి ఒక్కడికే గోల్డెన్ స్టార్ అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే 4 వారాల నుంచి బిగ్ బాస్కి వచ్చిన కానించి కూడా ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ అన్నిట్లో కనబడుతుంది. ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. ఆల్రౌండర్ ఇమాన్యుయల్గా పేరు వచ్చింది అతనికి. ఎందుకంటే ఆల్రౌండర్గా ఉన్నటువంటి 4 వారాల్లో అతని ఎక్కడ గ్రాఫ్ తగ్గలేదు. ఆటోల్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ, కామెడీలో కానీ ప్రతి దాంట్లో అతని ఒక మార్క్ అనేది కనబడుతుంది. కాబట్టి అతని పర్ఫార్మెన్స్ తగ్గకపోవడం, డైరెక్ట్ నాగార్జున గారే గోల్డ్ స్టార్ నేను బయట ఇక్కడ స్టేజ్ పైన ఉన్నాను, లేకపోతే లోపల ఉంటే నేనే పెట్టేవాడిని అన్నాడు. అంటే అంత బాగా కనబడిచింది కాబట్టి జనాలకి అతను కూడా నచ్చింది కాబట్టికే జనాల ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున గారు ఆ మాట అనడం జరిగింది. గోల్డెన్ స్టార్కు ఒక ఇమాన్యుయల్ ఒక్కడే అర్హత కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ అందరూ అనుకోవచ్చు ఏంది ఫస్ట్ ప్రోమోలో చూసినట్టు, ప్రోమోలో కటింగ్ చూస్తే ప్రోమోలో ఒకలా ఉంది. ప్రోమో కటింగ్ ఎవరిని లేపాలనుకున్నాడో అర్థమవుతుంది. ప్రోమో కటింగ్లో ఎక్కువగా కళ్యాణ్ లేపాలనుకున్నాడు. ప్రోమోలో కళ్యాణ్ లేపే విధంగానే ప్రోమోలన్నీ సాటర్డే వచ్చిన ప్రోమోలన్నీ కళ్యాణ్ లేపే విధంగానే వేసిండు. దాని ముందు రోజు కూడా క్యాప్టెన్ టాస్క్ ఆడేటప్పుడు దాని ముందు రోజు వచ్చే పర్ఫార్మెన్స్ అంటే టాస్క్ ప్రోమోలు కూడా క్యాప్టెన్ టాస్క్ ముందు వచ్చే ప్రోమోలు కూడా కళ్యాణ్ లేపడానికి వేసినట్టు అనిపించింది. అందరూ ఆ ప్రోమో చూసి మోసపోయడం జరిగింది. అదేవిధంగా అక్కడ లైవ్లో వచ్చేటి ఎపిసోడ్లో చాలా అక్కడ చేస్తున్నాడు బిగ్ బాస్. మరి కొంతమందికి పాజిటివ్ ఉండేటట్టుగా అక్కడ పోపు గింజల పంచాయతీ గురించి వచ్చింది. మనకు సాటర్డే రోజు పోపు గింజల పంచాయతీ గురించి కూడా చూపించడం జరిగింది కదా. పోపు గింజల పంచాయతీలో తనదేది 1-2% తప్పు ఉంటే ఈ అమ్మాయిది సంజన మేడం గారిది 1000% తప్పు ఉంది. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా 1000% తప్పు ఉంది. ఎందుకంటే లైవ్ చూడడానికి ఎవ్వరికి అర్థం కాదు. లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే ఈ తప్పు కనబడుతుంది. ఓన్లీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మాత్రం అది తప్పు కనపడదు. మొత్తం తనదే చేసింది, తనదే తప్పు అంటారు. అవతల ఇసిరేసింది అని చెప్పేసి అది కాక ఏది మనకు సీజన్ 8లో ప్రేరణ దోషని ఇట్లా ఇసిరేసిందని చెప్పేసి ఎవరు విష్ణుప్రియ చెప్పింది. తర్వాత వీడియో చూపించినాక ఇసిరేసినట్లేదు, దోషని ఇట్లా వేసినట్టే ఉన్నది. ఇట్లా వేయడం వేరు, ఇసిరేయడం వేరు. ఆమె ఇసిరేసిందని చెప్పేసి విష్ణుప్రియ ఏడిచింది. అదేవిధంగా ఇక్కడ సంజన కూడా ఇట్లా ఇసిరేసింది చెప్పింది. ఇమాన్యుయల్ దగ్గర ఈ చెప్పేటోళ్ళ దగ్గర కూడా ఇట్లా ఇసిరేసింది చెప్పింది. కానీ అట్లా ఇసిరేయలేదు, ఆమె ఇట్లేసింది అంతే. అట్లేసింది ఎందుకంటే అక్కడ యాక్షన్కు రియాక్షన్ చూపించింది. ఆమె ఫుడ్ మానిటర్ కాదు. ఓనర్ అయితే మాత్రం అక్కడికి వచ్చేసి అన్నీ పెత్తనం చేయని అవసరం లేదు. ఎందుకంటే ఏ కేటగిరీకి వాళ్ళని పెత్తనం చేయమని చెప్పేసి పెట్టిరు. ఇప్పుడు బాత్రూమ్ కేటగిరీ వచ్చేసి సంజన గారిని పెట్టిరు. సంజన గారిని పెడితే తనజ వచ్చేసి బాత్రూంలో పెత్తనం చేస్తే బాగుంటుందా? సంజన కాలుతుందా కాలదా? నేను ఇప్పుడు ఇక్కడ ఈ పెత్తనం చేసుకునేది నేను నాకు ఇక్కడ బాత్రూమ్ మేనేటర్గా నాకు ఇచ్చిరు, నువ్వేంటి పెత్తనం చేసేదని చెప్పేసి కలుతుందా కాదా? ఇల్లు పెట్టి ఇక్కడ బాగా చేయాలి, అక్కడ బాగా చేయాలి, కలుతుందా కాదా? అదేవిధంగా ఇక్కడ పోపు గింజల పంచాయతీ కూడా సృష్టించాలని కావాలని కంటెంట్ కోసం చేసినటువంటి సంజన గారు ఆ రోజు మీకు లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. మీకు ఎంత చెప్పినా ఒక సంజన పిఆర్ ఎవరన్నా కూడా ఆలోచించండి. ఎందుకంటే న్యూట్రల్గా ఆలోచించండి. ఇక్కడ సంజన గారిది తప్పు ఉంది అని నేను చెప్తున్నా. సంజన గారి చాలా తప్పు ఉంది. అక్కడికి వచ్చేసి ఆ పోపు గింజలు తీసి ఇది అని చెప్పి అసలు పోపు గింజలు అంటే ఏంటిది? ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇలాంటివి ఉండాలి. కానీ పప్పు చేసుకున్నది కూడా పోపు గింజలు అని చెప్పేసి తీసుకొచ్చి ఇంత పెద్ద ప్యాకెట్లను తీసుకొచ్చి ఆడెత్తనప్పుడు కాలదా? ఫుడ్ మానిటర్ కాలదా? చేసి పెట్టనలే కదా. దివ్యానికైతే చేసి పెడతానన్నది, నెమ్మన్ పవన్ చేసి పెడతాడు, నేను వచ్చి చేసి పెడతానది. ఆయన చేసి ఏమైనా హోటల్ ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి ఒక 15 నిమిషాలు కూర్చుంటేనే మన దగ్గరికి ఫుడ్ వస్తుంది. ఆర్డర్ ఇయ్యంగా రాదు. ఇచ్చిన వెంటనే రావాలంటే ఎట్లా వస్తుంది? ఈమె అడిగింది గింతంత అడగలేదు. గింతంత పోపు గింజలు చేయడానికి ఎంత 5 నిమిషాలు పట్టదని అంటారు. 5 నిమిషాలు పట్టుడు కాదు. ఆమె ఎల్లిపాయ ఫస్ట్ అడిగింది ఏంటంటే డిమాండ్ పవన్ ఎల్లిపాయ కారం ఇంత బౌల్ నిండి అని అడిగింది. ఎల్లిపాయ కారం అంటే మాకు టైం పడుతుంది, మేము స్నానం చేసి రావాలని చెప్పేసి ఆయన అట్లా స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి మొదలైంది ఇది పంచాయతీ. కానీ ఆమె వచ్చి ఆ లేలు పెట్టి ఇవన్నీ తీసి బయట ఎత్తంటే ఆమె రియాక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది అక్కడ. కానీ ఇస్రాయేల్ అక్కడ వీడియో చూపించినాక ఫస్ట్ ఏమో తల్లి తప్పన్నాడు, తర్వాత తనుజ తప్పన్నాడు. ఎక్కడ తనుజను బ్యాక్ స్టెప్పింగ్ చేయడం కోసమే ఇమాన్యుయల్ ఎదురుస్తున్నాడు. ఎందుకంటే బయట తనుజకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. వెనకమరలో వచ్చేసి బ్యాక్ పిచ్చింగ్ లాగా వెనకమరలో వచ్చేసి తనుజ గురించి ఏదో ఒకటి నెగిటివ్ చేస్తూనే ఉన్నాడు హౌస్లో. ఇమాన్యుయల్ నాకు తెలిసి ఇమాన్యుయల్ మాస్ కూడా ఎక్కువ రోజులు ఉండదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత బాగా ఆటగాడైనా కూడా ఎక్కడో ఒక దగ్గర బోర్ల పడతారంటే ఇదే కథ. ఎందుకంటే స్టాండ్ తీసుకునే కాడ స్టాండ్ తీసుకోవాలి.
తప్పు ఉన్న కాడ తప్పు. ఎందుకంటే తనుజను ఒక కాపీ సాక్రిఫైస్ చేసింది. ఏమన్నా బిగ్ బాస్ ఏమైనా డబ్బాలు పంపించింది ఆమెకు? ఆమె తొక్కల సాక్రిఫైస్, సిగ్గుండాలి, లజ్జుండాలి. ఆమె సారీ కూడా చెప్పలేదని అన్నప్పుడు మమ్మీ అలా మాట్లాడకు మమ్మీ అలా మాట్లాడకు మమ్మీ అని చెప్పడం కాదు. తను సంజన మీరు తప్పు మాట్లాడుతున్నారు, సంజన గారు మీరు తప్పు మాట్లాడతారు, లేదా అమ్మ మీరు తప్పు మాట్లాడతారని స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడాలి. ఆమె చేసిన తప్పులన్నీ కప్పుపుచ్చడానికి ఇమానియల్ ఉన్నాడు. తర్వాత సర్వెంట్ లాగా పనిచేయడానికి ఫ్లోరన్న వాడుకుంటుంది. ఇక్కడ ఇది ఇమానియల్ పద్ధతి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్కు ఆల్రౌండర్ ఇవ్వడం తప్పనట్లేదు. ఇమానియల్ వాళ్ళ అమ్మకు స్టాండ్ తీసుకోవడం అది తప్పని నాకు అనిపించింది అక్కడ. ఇక నెక్స్ట్ మన చూసినట్లయితే ఇంకా ఏంటిది, సిల్వర్ స్టార్కు అందరు అర్హత పొందిన వాళ్ళే. అక్కడ ఎవరు లేదని కాదు, ఒక అర్హత లేని వ్యక్తులకే ఆ బ్లాక్ స్టార్ వచ్చింది. ఇద్దరికి లేదు. అది ఇద్దరు ఎవరంటే ఫ్లోరాను, తర్వాత మన అంకుల్, అదే అంకుల్ అంటున్నా హరీష్ గారికి ఇద్దరికి అర్హత లేదు. ఎందుకంటే హరీష్ గారు వచ్చిన కంచెలు కూడా ఆయన ఓన్ సెల్ఫ్ డబ్బా తప్ప ఇంకేం కనిపించలేదు హౌస్లో. అందుకోసం ఓన్లీ బీన్ బ్యాగ్ వేసి కూర్చోబెట్టాడు. ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చోవడం, సెల్ఫ్ డబ్బా కొట్టడం. ఎక్కడంటే ఇంకా ఈమెతో పోలిస్తే, ఫ్లోరాతో పోలిస్తే కొంచెం అక్కడక్కడ కొన్ని దిక్కులు మాట్లాడుతాండే తప్ప ఈమెతే ఇంకెక్కడ లేదు. ఆమె సర్వెంట్ చేసుకోవడం సరిపోయింది కాబట్టి ఆమెకు రావాలి, ఈయనకు రావాలి. ఇక ఎవరు హౌస్లో ఉండడానికి అర్హత లేదని అంటే అక్కడ పోయి ఫోటోలు ఏమని అడిగితే ఫోటోలు అక్కడికి పోయి వేసి అందరూ అందులో వేయడం జరిగింది. ఎవరిది ఎక్కువ వేయడం జరిగింది? ఫ్లోరది. ఒకవేళ ఫ్లోరది ఎక్కువ వేయకుండా హరీష్ గారిది ఎక్కువ వేసినా కూడా బిగ్ బాస్ అనేది కదా పుల్టా అని చెప్పేసి ఏంటంటే చెప్పిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వచ్చిన వాళ్ళకి ఎక్కువ వీళ్ళు ఎవరినైతే కోరుకున్నారో వాళ్ళు కాదని చెప్పేసి దివ్యనికేతన్ అయితే ఎట్లా పంపించారో అదేవిధంగా ఇక్కడ హరీష్ గారికి ఎక్కువ ఓట్లు పడాయి అనుకో, ఈ అర్హత లేదని చెప్పేసి హరీష్ గారికి ఎక్కువ ఓట్లు వేసినా కూడా ఆ ఫ్లోరకే ఏది టిక్ పట్ట ఏమంటారు దాన్ని ఉల్టా అని చెప్పేసి ఫ్లోరకే డైరెక్ట్ నామినేషన్ 2 months 2 weeks పెట్టేవాడు. ఎందుకు పెట్టేవాడు అంటే ఫ్లోరను నెక్స్ట్ వీక్ అంటే 9th వరకు అంటే 9th వీకెండ్లో నెక్స్ట్ వీకెండ్లో ఫ్లోరాగాల్ని ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ బిగ్ బాస్ ఆల్రెడీ ప్లాన్ వేసుకొని పెట్టుకుంది. ఎందుకంటే ఫ్లోరా వల్ల కంటెంట్ రావట్లేదు కాబట్టి ఆమె తీసేద్దామని ప్లానే పెట్టుకుంది. ఎందుకంటే ఆమెకు వారం పే చేసే కంటే ఊకున్నది ఉత్తమం అనిపించింది. అందుకు ఇక్కడ హరీష్ గారి వల్ల కంటెంట్ రావట్లేదు. హరీష్ గారిని దాంట్లో అగ్ని పరీక్షలు చూసినప్పుడు అగ్ని పరీక్షల షోలో అందరూ సపోర్ట్ చేసారు. హరీష్ లాంటి వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా, వీళ్ళు ఫైర్ కనపడుతుంది. ఏదో ఒక రకంగా నెగిటివ్ అన్నా పాజిటివ్ అన్నా ఏదో ఒక యాంగిల్లో అతను కనపడతాడు. ఒక విలన్ రోల్ అన్నా లేకపోతే హీరో రోల్ అన్నా ఏదో ఒక రోల్ మాత్రం ఖచ్చితంగా తన ఘనత తను చూపిస్తాడు అని అనుకున్నారు. కానీ ఎక్కడ ఏం చూపించకపోవడం కూడా అందరు డిసప్పాయింట్లోకి వచ్చేసి హరీష్ గారిని కూడా పంపించడం జరుగుతుంది. ఈ వారం అంటే ఈరోజు హరీష్ గారే ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్తున్నాడు. ఇది సాటర్డేలో జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సింపతి స్టార్ అయినటువంటి సంజన గురించి మాట్లాడుకుందాం. సంజన గుడ్డు దొంగతనం చేస్తే చిన్న బోర్డు వేయి అని చెప్పేసి ఆమె చెప్తుంది. ఆకలేసిందని అంటే డైలాగ్ కొడుతుంది. తినలేక కుక్కుకొని అమ్మ బిగ్ బాస్ తినలేకపోయిన బిగ్ బాస్ ఆకలి గట్లే బిగ్ బాస్ అని వచ్చి హౌజ్లో ఆడుండి చెప్పుకొని ఇక నవ్వుతున్నప్పుడు బర్నీ గారు లాంటి వాళ్ళు ఏంది ఎవరైనా బర్నీ గారు లాంటి వాళ్ళు ఆమె కోసం లాకెట్ సాక్రిఫైస్ చేసిండు. ఆమె తినలేదని చెప్పేసి అక్కడ టెండెన్స్ దగ్గర కూర్చొని ఫుడ్ తిన్నాక సరే తినలేదు, ఆ రోజు మొత్తం తినలేదేమో అనుకొని ఆమె కోసం ఏది వంట చేద్దామని చెప్పేసి వంటకాడ కూడా తనుజకి బర్నీ గారు కూడా గొడవైంది. ఎందుకంటే నువ్వెందుకు చేస్తున్నావు నాన్న, నువ్వు కాదు కదా చేసేది కుకింగ్ మానిటర్గా నేనున్నాను, ఆమె కదా చేసేది, దివ్యని కదా చేయాలి కదా, నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ కూడా గొడవైంది. ఈ సంజన కోసం స్టాండ్ తీసుకున్నటువంటి భరణి ఇక్కడ నీకు సాక్రిఫైస్ చేస్తాడు, నీకోసం స్టాండ్ తీసుకుంటాడు, నువ్వు ఏది తిందాం అనుకుంటేసరికి గుళ్ళు దొంగతనం చేసినప్పుడు సిగ్గుందా అని అనడం తప్పే ఉంది. తిని నోటి కంచెలు గుంజుకున్న సిగ్గుందా అని అన్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువ అన్నా కూడా బాగుండి అనిపించింది నాకైతే. ఆమె మీద ఎవరికి జాలి కలిగేటట్టుగా లేదు. ఎందుకంటే ఆమె చేసే ప్రవర్తన అలా ఉంది. తిందాం అనుకునే టైంకి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా నవ్వడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. అదేవిధంగా అయోమయం స్టార్ అంటే కళ్యాణ్ ఏంటంటే కళ్యాణ్కు ఆల్రెడీ లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. లాగు కళ్యాణ్ అని చెప్పి సంచాలకురాలైనటువంటి తనుజ చెప్పడం జరిగింది. ఎవరో ఒకరు లాగండి, ఆనించలు తీయండి, ఎవరో ట్రై చేయండి అని చెప్పేసి కళ్యాణ్కి సైగ చేసినప్పుడు కళ్యాణ్ అంట నవ్విండట. తనుజకి చూసి నవ్వి వదిలేసినట. ఎందుకు నవ్వినవరా, ఎందుకు వదిలేసినవరా అని కూడా తర్వాత అడిగింది. ఆట అయిపోయిన తర్వాత కూడా అడిగింది ఆ అమ్మాయి. కానీ ఏంటంటే డిమాండ్ పవర్ మీద నమ్మకం పెట్టుకోవడం తప్పు అనట్లేదు. అవతల వ్యక్తి ఎవరు, డిమాండ్ పవర్కి ఇంపార్టెంట్ అయిన వ్యక్తి రీతు చౌదరి ఉంది కాబట్టి రీతు చౌదరి కోసం ఖచ్చితంగా కళ్యాణ్ను బీకేస్తాడేమో అనే భయంతో కళ్యాణ్ అసలు స్టాండ్ తీసుకొని ముందుకెళ్ళిపోవాల్సింది ఉండే, ఆ బ్లూ బాక్స్లోకి పెట్టుకోలేకపోయింది. అక్కడ కళ్యాణ్ ఆట నుంచి వాకౌట్ అవ్వడం జరిగింది. అక్కడ కళ్యాణ్ చేసిన తప్పు ఏంటంటే ఫ్రెండ్స్ నమ్మి తప్పు చేసినాడు కాదు, శ్రీజ తుత్తరతనం వల్ల. శ్రీజ ఏం చేసింది, నేను ఏది కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నా అంటే రీతుకు ఎప్పుడో ఒక దగ్గర ఎన్నిపూట పడుతుందనే భయం ఉంటుంది కదా. ఆ రీతు చౌదరి చేసింది నాకు తప్పేమనిపించలేదు. ఎందుకంటే ఆటలో తన మన అనే భేదం లేదు. ఎవరైనా ఒకటే, ఎవరికైనా వెన్నుపుట్టు పడవచ్చు. గెలవాలనుకున్నప్పుడు వెన్నుపడమేంది, గెలవాలనుకున్నప్పుడు ఒకరు తొక్కుకుండా పోవాల్సిందే. మనం ఒకరికి ఫ్రెండ్స్కి కప్పు చేతిలో పెట్టడానికి రాలే కదా.
ఆట గెలవడానికి వచ్చింది, అది కెప్టెన్ అవ్వడానికి. అది ఇవి లాస్ట్ అది ఆట అది. అంటే ఈరోజు అన్ని ఆటలు ఆడుకోవచ్చు, లాస్ట్ రోజు ఇది మిస్ చేసుకోవాలి, ఎవరు అనుకోరు కదా, కెప్టెన్ అవ్వాలని అందరికీ ఉంటుంది కదా. అక్కడ రీతు చౌదరి చేసింది 100% రైట్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక సూపర్ స్టార్ వచ్చేసి సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్ అంత బాగానే ఉంది. ఆయన మాట తీరు కూడా మార్చుకుంటాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ సంజన ఈయన టీంకి ఆడకుండా వాళ్ళ టీంకి ఆడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడలేకపోవడం అనేది ఆడ కొంచెం నాకు అది అనిపించింది. ఆయనకు సిల్వర్ స్టార్ వచ్చేసింది, ఓకే, అది అక్కడ వరకు. అంటే నెక్స్ట్ వచ్చేసి ఇక క్రయింగ్ బేబీ ఎవరో తెలుసు కదా మీకు, తనుజని మీరే పెడతారట కామెంట్లో. క్రయింగ్ బేబీ తనుజ. ఆమె ఎప్పుడు ఏడుతుందో, ఎప్పుడు అరుస్తుందో, ఏం చేస్తుందో, అసలు హౌస్లో ఏం చేస్తుందో అర్థం కాకుండా ఉన్నది. ఆమె అరుపులు ఎక్కువ కనపడతాను తప్ప చేతలు తక్కువ కనపడతాను అనిపించింది నాకైతే, ఎందుకో తెలియదు. ఆమె నాన్నని ఎప్పుడైతే వదులుతుందో ఆట బాగుపడుతుందో నాకు అనిపిస్తుంది. నాన్నను వదలాలే, తను ఓన్ బ్రెయిన్ పెట్టి ఓన్గా ఆలోచించినప్పుడే తను ముందుకెళ్ళగలుగుతుంది. తన ఫ్రెండ్ కోసం కూడా ఈయన తన ఫ్రెండ్ కోసం ఈయన అడగడం, ఓకే నాన్న హెల్పింగ్ చేస్తావా అని అడగడం వేరు, నాకు మాట ఇచ్చినగా నాన్న అడగడం వేరు. నీ కోసం అడుగుతలేదు, ఇంకా ఫ్రెండ్ కోసం అడుగుతున్నావు అక్కడ. అది అవతల వాళ్ళ ఒపీనియన్ కూడా ఆలోచించకుండా నీ ఇష్టంగా మాట్లాడడం అనేది నాకు అది తప్పు అనిపించింది అక్కడ. ఈ క్రయింగ్ అనేది ఆపినప్పుడు మాత్రమే ముందుకెళ్తుందేమో అని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా బ్లాక్ స్టార్ వచ్చేసి ఫ్లోరా, మీకు ఆల్రెడీ తెలుసు, హరీష్ గారు. ఇది జరిగింది సాటర్డే ఎపిసోడ్లో. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో మొత్తం ఫన్ యాంగిలే ఉంది. తర్వాత ఏది ఈరోజు లగ్జరీ బడ్జెట్ టాస్క్లు 2-3 పెడతారు. అలా వచ్చేసి కళ్యాణ్ గెలుచుకుంటాడు. ఏంటిది, కాఫీ పౌడర్ గెలుచుకొని తనుజకి ఇచ్చేస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే తనుజ 100 days ఆమె ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు తాగకూడదు కదా, ఆమెకి ఇచ్చిండు, అక్కడ అది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ డిమాండ్ పవన్ గెలుస్తాడు. డిమాండ్ పవన్ గెలిచి చికెన్ గెలిచి ఇంకో ఎవరికో, అంటే ఇద్దరితో షేర్ చేసుకోవాలన్నట్టు ఇంకొకరికో షేర్ చేసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరు, సుమన్ శెట్టి గెలిచేసి ఎవరికి ఇస్తాడంటే, ఎవరికి రీతు చౌదరికి ఎవరు తన ఫుడ్ షేరింగ్ పెట్టుకుంటాడు అన్నట్టు. అది ఏంటిది, దోశల పిండి వస్తుంది అన్నట్టు, దాన్ని షేర్ చేసుకుంటాడు. ఇది జరుగుతుంది ఈరోజు. వచ్చి కొంత ఫన్ యాంగిలే, మొత్తం అంతా ఫన్ యాంగిల్ కనబడుతున్నది. ఇక నెక్స్ట్ రేపటి నామినేషన్ల గురించి మాట్లాడుకుంటాం. రేపు నామినేషన్లో మాత్రం అంటే ఈరోజు ఓటింగ్ ఎవరెవరు ఎట్లా ఆర్డర్ ప్రకారం సేవ్ అయ్యారంటే, ఫస్ట్ సంజన గారు, తర్వాత వచ్చేసి ఫ్లోరా గారు, తర్వాత మన శ్రీజ సేవ్ అయింది, తర్వాత రీతు చౌదరి, తర్వాతకి లాస్ట్లో మాత్రము దివ్యనిఖిత, మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఇద్దరు ఉంటారు. దివ్యనిఖిత సేవ్ అవుతుంది, మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేషన్ అవ్వడం జరుగుతుంది. ఇది సండే ఎపిసోడ్లో. ఇక రేపటి దాంట్లో మాత్రము మ్యాక్సిమంగా ఇక కెప్టెన్ అయినటువంటి రాము రాలేదు నామినేషన్లకి. దాని తర్వాత వచ్చేసి ఇమానియల్ నామినేషన్లకు రాలేదు. తర్వాత కళ్యాణ్ నామినేషన్లకు రాలేదు. మిగతా మెంబర్స్ ఉన్నారు కదా, మిగతా మెంబర్లలో 9 మంది నామినేషన్లకు వచ్చినట్టుగా తెలుస్తుంది. 9 మంది అంటే అందులో భరణి గారు వచ్చారు. తర్వాత అదే సింపతి స్టార్ ఉంది కదా సంజన. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తనుజ, ఫ్లోరా ఆల్రెడీ డైరెక్ట్ నామినేషన్ కదా, ఫ్లోరా. తర్వాత వచ్చేసి శ్రీజ, దివ్యనిఖిత, సుమన్ శెట్టి గారు, వీళ్ళ వరకు నామినేషన్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరన్నది ఈ వారం అన్న ఆలోచించుకొని హౌజ్లో బయట విషయాలు పక్కకు పెట్టండి. హౌజ్లో ఎవరి మాట తీరు బాగుంది, ఆట తీరు బాగుందో ఆలోచించండి. అలా ఆలోచించి మాత్రమే వాళ్ళకు ఓటేయండి. ఇప్పుడు ఏదో జరిగింది అంటే వారం మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక హౌజ్లో మార్పులు జరుగుతుంటాయి. వాళ్ళు మార్చుకుని ఇప్పుడు తప్పు చేయనివాడు ఎవరు లేరు. తప్పు చేసుకొని సర్దిద్దుకుంటూ ముందుకెళ్ళిన వాళ్ళను ప్రోత్సహించండి అనేది నా ఉద్దేశము. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. ఇది నా రివ్యూ. ప్లీజ్ నా రివ్యూస్ కనుక నచ్చింది అనుకోండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.